ఈ గీతన మన ఏదైతే గౌడ్సుల సమస్యల మీద ఇంతకుముందు 2016లో పాపన్న జయంతిని వెళ్ళలేదు కాబట్టి 2016లో మన బస్ యాత్ర కొనసాగించడం జరిగింది. అదే 10 సంవత్సరాల తర్వాత సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి వాటి గౌడ్సులై ఈ గౌడ్సుల సమస్యల మీదనే భారీ ఎత్తున బస్ యాత్ర కొనసాగుతుంది. దీనికి అందరూ సహకరించాలి. ఏదైతే గవర్నమెంట్ మా మీద చిన్న చూపు చూస్తుంది కాబట్టి దీన్ని ఇంకా మా సమస్యల మీద బస్సు 2 తారీఖు నుంచి ఆగస్టు 2 తారీఖు నుంచి 18 తారీఖు ట్యాంక్ పైన ముచ్చట ఉంటుంది కాబట్టి మనది నారాయణఖేడ్ డివిజన్ స్థాయిలో మన నిజాంపేటలోనే ఇక్కడ ప్రోగ్రాం ఉంటుంది. బస్ యాత్రకు వాళ్ళకి ఆహ్వానించి మనం ఇక్కడ సక్సెస్ చేసుకున్నట్టయితే బాగుంటుందని మన గౌడ అలుగిత కార్మిక సంఘం తరఫున సక్సెస్ చేయాలని అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ మా గౌడ్సు మిత్రులు ఎక్కడున్నా ఇక్కడ నిజాంపేట ర్యాలీగా వచ్చి బస్ యాత్రను విజయవంతం చేయాలని కోరుచున్నాను. యాత్ర ఈ నెల 2వ తారీఖు నుంచి 18 వరకు కొనసాగుతుంది. మన నిజాంపేట గ్రామానికి 11వ తారీఖు నాడు 7 గంటల సమయం వస్తుంది. కాబట్టి ఈ యాత్రను మనమందరము ఏకంగా ఉండి జయప్రదం చేయగలరని మా యొక్క మనం చేస్తున్నాము. దీనికి మా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు మాతో ఉన్నటువంటి మెంబర్లందరూ సహకారంతో మేము ముందుకు పోతామని అనుకుంటున్నాము. జై హింద్. దగ్గరికి రావాలి. యాత్రలు స్టార్ట్